Hello, welcome to our channel. This is Dr. R.B. Sudha again. If you like our videos, please subscribe, please hit the bell button down. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే థర్డ్ పార్ట్ ఆఫ్ మన ఐస్ క్రీమ్ మేకింగ్. అంటే ఏంటి, మనం ఆల్రెడీ బీట్ చేసి రెడీ పెట్టున్నాము. ఇది ఐస్ క్రీమ్ మెషిన్లో వేయబోతున్నాను. దిస్ ఇస్ అ లోకల్ మెషిన్. ఇక్కడ లోకల్గా ఉన్న మెషినే ఇది. ఆల్మోస్ట్ 1000-2000 రూపీస్లో మనకి దొరికిపోతుంది ఈజీగాను. కానీ దీనికి ఏంటంటే దీంట్లో బౌల్ ఉంటుంది. ఆ బౌల్ని మనం ఏమో ఫ్రీజర్లో పెట్టుకోవాలి 1 day బిఫోర్ ఆర్ ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టుకుంటే, ఎందుకంటే దీంట్లో ఏమో లిక్విడ్ నైట్రోజన్ ఉంటుందన్నమాట. సో దీన్ని మనం దీంట్లో పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళే ఇస్తారు మీకు, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళు లేకపోతే ఎక్కడ కొంటున్నారో వాళ్ళు ఇస్తారు మీకు. బట్ నేను ఎందుకైనా చెప్తున్నాను. ఓకే, ఇది ఇందులో పెట్టాలి. ఓకేనా. సో దానికి ఇక్కడ బీటర్ ఉంటుంది పైన. మనం దాంట్లో ఈ ఐస్ క్రీమ్ మనం ఏమేమి చేసామో బేస్ బీట్ చేసింది ఇందులో వేసుకోవాలి. నేను కొంచెమే వేస్తున్నాను బికాస్ ఇది వేరేది బీట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఇది వైటే పెట్టుకుందాము, ఎందుకంటే డిఫరెంట్ కలర్ పెడితే మనకి కనిపించదు కదా, అది కెమెరాలో చూపించడానికి నాకు, అందుకని అలాగే పెడుతున్నాను. దీనికి ఎసెన్స్ కొంచెం వేసుకుంటున్నా. చాక్లెట్ ఎసెన్స్ వేస్తున్నా కొంచెం, ఫ్యూ డ్రాప్స్, 3 drops చాలు. ఓకేనా, ఇది ఫిక్స్ చేసేస్తాము. ఇప్పుడు ఆన్ చేస్తున్నా. బికాజ్ ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే మనకి ఐస్ ఉంది కదా ఈ బౌల్లో, తొందరగా అవుతుంది అనమాట. ఇది ఏం లేదు, జస్ట్ విప్ చేస్తుంది మనకి. అంటే కొంచెం విప్ చేసిన తర్వాత దీంట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఐస్ క్రీము, మీకు క్షణాల్లో వచ్చేస్తుంది. ఇది ఒక 5 minutes చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. స్కూప్ చేసి చూపిస్తాను. దీని మీద నట్స్ వేసుకుని కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, స్కూప్, పర్ఫెక్ట్ స్కూప్ వచ్చేసింది. ఇమీడియట్గా మనం చేసేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ హిట్ ద బెల్ బటన్ డౌన్. థ్యాంక్ యూ.